హాయ్ ఎవరివన్. ఈ వీడియో వచ్చేసరికి చీటోమార్ఫా మ్యాక్రో ఆల్గే గురించండి. అంటే ఆల్గే అంటే ఏం లేదు, ఒక రకమైన పాచి. మీకు తెలుసు కదా, నాచు పాచి ఇట్లా అంటూ ఉంటారు. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనమాట. మైక్రో అంటేనేమో చిన్నది, మ్యాక్రో అంటేనేమో పెద్దది. అంత మించి వేరేది ఏం లేదు. ఈ చీటోమార్ఫా అనేది ఒక రకమైన ఆల్గే, మ్యాక్రో ఆల్గే, పెద్ద సైజ్ ఆల్గే. ఓకే. ఇది మనకు సముద్రంలో దొరుకుతుందండి. అంటే సాల్ట్ వాటర్లో బతికే ఒక విధమైన పాచి లాంటిది అనమాట. అంటే మీరు చెట్లు అనుకోండి, సాల్ట్ వాటర్ ప్లాంట్స్ అనుకోండి, రకరకాల పేర్లతో పిలుస్తారు వీటిని. వాటిని పక్కన పెట్టండి. ఏదైనా సరే చీటోమార్ఫా అనే మ్యాక్రోఆల్గే గురించే దీని వివరాలు. ఓకే. దీన్ని మనం చీటో అని కూడా పిలుస్తారు. చీటో అని కూడా పిలుస్తారు. ఇదిగోండి, చీటోమార్ఫా ఉండటానికి ఇలా ఉంటుందండి. ఓకే. అంటే మామూలు లుక్ అయితే మాత్రం ఇది ఇలా ఉంటుంది. ఇది గ్రీన్ కలర్ జుట్టులాగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే. జుట్టు కొంచెం మందపాటి జుట్టు ఉందనుకోండి, గ్రీన్ కలర్ జుట్టులాగా కానీ లేదా గ్రీన్ కలర్ తీగలాగా కానీ ఉంటుంది. దీన్ని చీటోమార్ఫా అంటాం. ఓకే. ఇక దీని యొక్క లక్షణాలు ఏంటంటే, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇందాక చెప్పినట్టుగా గ్రీన్ కలర్‌గా ఉంటుంది. ఓకే. ఇది ఎక్కడ పెరుగుతుంది అంటే ఆక్వాకల్చర్ చేస్తారు కదా! అంటే ఉప్పు నీటి జంతువులు, ఒక రకంగా చెప్పాలంటే ఈ చేపలు, ఇన్వర్ట్స్, జంతువులు కాదనుకోండి, సారీ. ఇన్వర్ట్స్ ఏవైనా సరే పెంచేదేమన్నా ఉంటే అందులో ఒకటి ఈ రొయ్యల చెరువుల్లో, ఉప్పు నీటి రొయ్యల చెరువుల్లో, ఇంకా ఈ సాల్ట్ వాటర్ ఉండే గుంతల్లో, మడడువుల్లో, ఇంకా అది కాకుండా ఆక్వా డక్ట్స్ అంటే పైపులండి. సముద్రంలో మన వాళ్ళు పైపులేస్తారు సాల్ట్ వాటర్ని తీసుకొని రావడం కోసం. రకరకాల పైప్ లైన్స్ అన్ని సముద్రంలోకి వెళ్తాయి వేస్ట్ కలవటం కోసమే. ఆ డక్ట్స్లో కూడా ఇది పెరుగుతుంది. ఆ పైపుల్లో పెరుగుతుంది ఎక్కువగా, ఇక్కడైతే కనపడుతుంది. ఇందులో సుమారుగా 50 రకాలు ఉన్నాయి. ఓకే. ఈ చీటోమార్ఫాలో దగ్గర దగ్గర 50 రకాలు గుర్తించబడినాయి ఇప్పటివరకు అయితే గుర్తించబడినాయి ఒక 50 రకాలు ఉన్నాయి. ఇది ఫోటోసింథసిస్ అనేది దీంట్లో అగ్రెసివ్గా జరుగుతుందండి, బాగా ఎక్కువగా జరుగుతుంది. ఫోటోసింథసిస్ అగ్రెసివ్గా జరిగితే ఏమవుతుంది, మనకు విపరీతంగా గ్రోత్ ఉంటుంది, పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఇక ఇది టెంపరేచర్ వచ్చేసరికి రకరకాల టెంపరేచర్ రేంజెస్ని తట్టుకోగలదు. బాగా పెరగాలంటే ఇదిగోండి 20 నుంచి 38 డిగ్రీల మధ్యలో అయితే కరెక్ట్గా పెరిగిద్ది. ఓకే. ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ అంటే దగ్గర దగ్గర సుమారు 50 డిగ్రీల వరకు కూడా తట్టుకుంటుంది. 50 డిగ్రీల వరకు కూడా తట్టుకుంటుంది. శాలినిటీ రేంజ్ వచ్చేసరికి కింద ఇచ్చాను చూడండి, 1.003 నుంచి 1.069 వరకు. అంటే అంతకంటే ఎక్కువ కూడా తట్టుకుంటుంది, కానీ ఈ రేంజ్లో అయితే బాగా పెరుగుతుంది. అదే నేను ఎక్స్ట్రీమ్ ఇవ్వలేదు శాలినిటీ, ఈ రేంజ్లో అయితే బాగా పెరుగుతుంది. ఓకే. కింద ఇచ్చాను చూడండి, ఇది బెస్ట్ రేంజ్ అనమాట. దీనికైతే ఇది బెస్ట్ రేంజ్. ఓకే. ఈ పీక్ గ్రోత్ ఇట్లాగైనా ఉన్నట్లయితే, ఈ రేంజ్లో ఉండి దీనికి కావాల్సిన అనువుగా అంతా ఉంటే, మొత్తం దీనికి కావాల్సిన పరిస్థితులన్నీ అనువుగా ఉంటే, ఇది ఒక్క రోజులో 60% పెరుగుతుంది. 60%. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మ్యాక్రోఆల్గే అనమాట. 60% అంటే మీకు ఎట్లా చెప్పాలంటే, 100 గ్రాములు ఉంటే నెక్స్ట్ రోజుకి 160 గ్రాములు అవుతుంది. 160 గ్రాములు అవుతుంది, అంత పెరుగుతుంది ఇది. ఓకే. ఒక్క రోజులోనే. ఇది దీని యొక్క గ్రోత్. ఓకే. హా, ఇక్కడ నేను ఇంతకు ముందే చెప్పాను, ఇది ఫోటోసింథసిస్ వల్ల ఇది పెరుగుదల జరుగుతుంది. ఫోటోసింథసిస్ జరగాలంటే ఇది ఏం కావాలి, ఒకటి ఒకటి లైట్ కావాలి, రెండోది న్యూట్రియంట్స్ కావాలి. న్యూట్రియంట్స్ అంటే చెట్లకి ఫుడ్. ఓకే. ఆ న్యూట్రియంట్స్ కావాలి. ఈ న్యూట్రియంట్స్ అనేది మనకు, ఇది మన ఈ ఆల్గేన్ గురించి నేను ఎందుకు చెప్తున్నాను, ఇది మనము రెఫ్యూజియంలో వాడతాం. ఓకే. సాల్ట్ వాటర్ ఎక్వేరియంలో రెఫ్యూజియంలో వాడతాం, లేదా సాల్ట్ వాటర్ ఎక్వేరియంలో పెంచుకోవడానికి కూడా వాడతారు కొంతమంది. అది ప్లాంటెడ్ ఎక్వేరియం లాగా. ఓకే. దానికి ఫుడ్ న్యూట్రియంట్స్ అంటే ఏంటి, ఈ ఫిషెస్ యొక్క వేస్టే. అమ్మోనియా నైట్రేట్ ఫాస్ఫేట్స్ ఇవన్నీ కూడా న్యూట్రియంట్స్ అనమాట. అవి తీసుకుంటుంది, బాగా పెరుగుతుంది. ఆక్సిజన్ అనేది వాటర్లోకి రిలీజ్ చేస్తుంది. ఇది లో లైట్లో కూడా సర్వే అవుతుంది, తక్కువ లైట్లో ఉన్నా కూడా సర్వే అవుతుంది. కానీ ఎక్కువ లైట్, మంచి లైట్ దీనికి బాగా హెవీగా కావాలి. అంటే రోజుకి 8 అవర్స్ కాకుండా 12 అవర్స్, 16 అవర్స్ వేస్తే దీని గ్రోత్ విపరీతంగా ఉంటుంది. ఓకే. లైట్ అనేది ఎక్కువగా కావాలి. ఓకే. మీకు ఇంతకుముందు నేను చెప్పలేదు, కానీ ఏదైనా సరే గ్రీన్ ఆల్గే ఏదున్నా సరే అది రెడ్ స్పెక్ట్రమ్ లైట్ని లైక్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, గ్రీన్ ఆల్గే, ఏ టైప్ ఆఫ్ గ్రీన్ ఆల్గే తీసుకున్నా సరే రెడ్ కలర్ స్పెక్ట్రమ్ లైట్ని బాగా ఇష్టపడుతుంది. ఓకే. ఈ మ్యాక్సిమమ్ ఈ నైట్రేట్స్ ఫాస్ఫేట్స్ ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుంది, మంచిగా లైటింగ్, అది రెడ్ కలర్ స్పెక్ట్రమ్ లైటింగ్ ఉన్నప్పుడు, అది కూడా 250+ పార్ లైట్ ఉన్నప్పుడు ఇది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ పార్ అనేది ఇది లైట్కి సంబంధించిన డీటెయిల్ అండి. ఇది నెక్స్ట్ నేను లైట్ వీడియోస్ వచ్చినప్పుడు చెప్తాను. జనరల్గా నెట్లో సెర్చ్ చేసినా వస్తుంది, వివరంగా నేను తర్వాత చెప్తాను. ఓకే. ఇప్పుడు అర్థమైంది కదా జనరల్గా చీటోమార్ఫా ఎట్లా, దాని అవుట్లైన్ అనమాట ఇది.
ఓకే. ఇప్పుడు చీటోమార్ఫాలో రకాలు ఉంటాయని చెప్పాను. అందులో చీటోమార్ఫా లైనమ్ అనేది ఒకటి ఉంది. ఇది నైట్రోజినస్ వేస్ట్‌ని బాగా పీలుస్తుంది. అందుకనే దీనిని మనకు ఆక్వాకల్చర్ పాండ్స్‌లో వాడతారు. ఫిష్ ఫార్మింగ్‌లో అయితేనేమి, ష్రింప్ ఫార్మింగ్‌లో అయితేనేమి, మన కంట్రీలోనే కాదు అన్ని కంట్రీస్‌లో చైనా, జపాన్ అన్ని కంట్రీస్‌లో దీన్ని వాడతారు. ఓకే. అందుకనే ఇచ్చాం. ఇదిగోండి ఇన్ కంట్రీస్ సచ్ యాజ్ ఇండియా మ్యాసివ్ చీటో కల్చర్ ఈజ్ యూజ్డ్ ఫర్ వేస్ట్ వాటర్ మిటిగేషన్. అంటే మన ఇండియాలో కూడా ఇది ఆక్వాకల్చర్కే కాదు వేస్ట్ వాటర్ని ట్రీట్ చేయడానికి కూడా సముద్రంలో మన వాళ్ళు కలుపుతూ ఉంటారు చాలా వేస్టేజ్ని. దాన్ని ట్రీట్ చేయడానికి కూడా ఈ చీటో కల్చర్ అనేది ఉంది మన ఇండియాలో. ఓకే. అందుకని చీటో అనేది అమ్మోనియాని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. ఫాస్ఫేట్స్ నైట్రేట్స్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. ఓకే. ఇకపోతే ఇది మంచి బయో ఫిల్టర్‌తో గిన మీరు దీన్ని సెట్ చేసి గిన వాడినట్లయితే ఎక్స్ట్రార్డినరీగా పనిచేస్తది. ఎక్స్ట్రార్డినరీగా పనిచేస్తది. ఓకే. ఇక నెక్స్ట్ వచ్చేసరికి దీని యొక్క ప్రాపర్టీస్ ఇది ఎలా పనిచేస్తుంది, ఏమేమి తీసుకుంటుందని హెవీ మెటల్ సింక్ అండి. ప్రతి ఒక్క ఎక్వేరియంలోనే కాదు ఎక్కడైనా సరే వాటర్‌లో అనేది మనకు హెవీ మెటల్స్ అనేవి ఉంటాయి. ఈ కాపర్ అయినవి, జింక్ అయితేనేమి ఇంకా చాలా ఇండస్ట్రియల్ వేస్ట్స్ అనేవి ఉంటాయి. మన ఎక్వేరియంలో చూసేది కాపర్, జింక్ ఇట్లాంటివి చూస్తాము. ఇండస్ట్రియల్ వేస్ట్‌లో కూడా ఇవి ఉంటాయి. ఓకే. కాబట్టి ఇది మనకు హెవీ మెటల్స్‌ని అబ్జర్వ్ చేసుకోవడానికి ఫస్ట్ బాగా పనికొస్తుంది. రీఫ్ ఎక్వేరియంలో వీటిలో ట్రేస్ మెటల్స్ కలుపుతారు. ఓకే. అవసరం ఉన్నంత వరకు ఉపయోగించుకున్నప్పటికీ రిమైనింగ్ వేస్ట్ అంతా ఉంటుంది. అది ఇవి హెవీ మెటల్స్ని మొత్తం ఇది పీల్చేస్తుంది. ఓకే. ఎక్వేరిస్ట్స్కి ఇది ఎందుకు బాగా ఉపయోగపడుతుందంటే మన వాళ్ళు ఆర్ఓ వాటర్ వాడుతూ ఉంటారు. ఓకే. ఆర్ఓ ప్లాంట్ పెట్టుకుని ఆర్ఓ వాటర్ వాడుతూ ఉంటారు. ఆర్ఓ వాటర్ అవైలబుల్గా లేని వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఓకే. ఇది బాగా యూజ్ అవుతుంది. అంటే ఈ రీఫ్లో కానీ మెరైన్లో కానీ ఆర్ఓ వాటర్ దొరకలేదని నార్మల్ మనకు వాటర్ మినరల్ వాటర్ వాడే వాళ్ళకి ఈ చీటోమార్ఫ్ అనేది ఎక్స్ట్రాడినరీగా యూజ్ అవుతుంది. ఓకే. ఇక ఆక్సిజనేట్స్ ది రెఫ్యూజమ్ నేను ముందే చెప్పాను. ఇది ఒక రకంగా చెప్పాలంటే మనకి ఎక్కువగా వేస్ట్‌ని తీసుకొని ఆక్సిజన్ అనేది ఎక్కువగా రిలీజ్ చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది గిన మీ ఎక్వేరియంలో ఉందంటే ఎక్వేరియం యొక్క ఆక్సిజన్ ఛాంబర్ ఊపిరితిత్తులు లాంటిది, లంగ్ లాంటిదనమాట. మీరు సెపరేట్‌గా ఏరియేట్ చేయకపోయినా సరే ఇది ఏరియేట్ చేస్తుంది. అంత క్యాలిబర్ ఉంది దీనికి. ఓకే. ఇది పీక్ అవర్స్‌లో మాత్రము ఆక్సిజన్ సాచురేషన్ విపరీతంగా ఉంటది. దీని ఫోటోసింథసిస్ విపరీతంగా జరుగుతుంది. లైట్ ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. మనకు ఆక్సిజన్ అనేది ఫుల్‌గా రిలీజ్ చేస్తుంది. ఓకే. అందుకనే రీఫ్ ఎక్వేరియం వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇది బాగా ఇష్టపడతారు. ఇది బాగా ఇష్టపడతారు. ఈ డిటరైట్స్ అయితేనేమి మిగతా అన్నీ కావాల్సిన అన్నిటిని ఇది కంట్రోల్ చేయగలదు. దీని క్యాలిబర్ అది. ఓకే. దీనికి డౌన్ సైడ్స్ కూడా ఉంటాయి. ప్లస్సే చెప్తున్నాను. డౌన్ సైడ్స్ కూడా ఉంటాయి. నేను చిన్నగా అది కూడా చెప్తాను. ఫస్ట్ వినండి. ఓకే. సప్రెసెస్ పెస్ట్ మైక్రాబ్స్. పెస్ట్ మైక్రాబ్స్ అంటే చూడండి మనకు ఆల్గేల్లో చాలా రకాలు ఉన్నాయని చెప్పాను. ఈ గ్రీన్ ఆల్గే ఉంది, రెడ్ ఆల్గే ఉంది, బ్లాక్ ఆల్గే ఉంది. ఇంకా రకరకాల కలర్స్ అన్నీ మీరు మెరైన్ డాన్స్‌లో చూస్తారు. లైట్ ఎక్కువ వాడే వాళ్ళైతే ఇంకా ఎక్కువగా చూస్తారు. వాటన్నిటికి ఆల్గే పెరగాలంటే మెయిన్ ఏం కావాలి వాటర్‌లో? ఫాస్ఫేట్ అనేది ఎక్కువగా ఉండాలి. మిగతా ఏం ఉండేయకూడదు కాదు. ఫాస్ఫేట్ అనేది ఎక్కువగా ఉండాలి. మరి అంత ఆల్గే పెరుగుతుంది అంటే అది మీకు ప్రాబ్లమ్ ట్యాంక్‌లో ప్రాబ్లమ్ అవుతుంది. ఆ ఆల్గేని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? వాటన్నిటిని డౌన్ చేయాలి. చీటోమార్ఫా అది చేస్తుంది. చీటో పీల్చుకుంటది. మిగతా ఆల్గేస్‌ని అయితేనేమి, మిగతా మైక్రోబ్స్‌ని ఏవి పెరక్కోకుండా ఇది కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా మీకు ఇవి రిమైనింగ్ ట్రేస్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్న కొద్దీ మనకు వాటర్‌లో ఈ బ్యాక్టీరియా ఇవన్నీ చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫిషెస్‌కి ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తే వైరల్ లోడ్ అనేది వాటిలో విపరీతంగా పెరుగుతుంది. ఓకే. టాక్సిక్స్ అనేవి ఎక్కువైపోయి వైరల్ లోడ్‌లో ఫిషెస్‌ని గానీ, ష్రింప్స్ గానీ బాగా ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. దాన్ని కంట్రోల్ చేయటం కూడా ఇది పనికొస్తుంది. ఇంకొకటి ఏంటంటే రీసెంట్‌గా స్టడీస్ చెప్తుంది ఏంటంటే ఈ చీటోమార్ఫా ఉన్న చోట ఇదేదో చూడండి కింద ఇచ్చాను. మలేరియా కాజింగ్ పారాసైట్స్, ప్రోటోజోన్స్ ఉంటాయి కదా! వీటిని కూడా ఇది చంపగలదు. అంతేకాకుండా ఈ పెస్ట్స్ అయితేనేమి, పెట్ ఆల్గే అయితేనే ఇది ప్లేగ్ అని అదే అక్వేరియంలో ఆల్గే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్గేన్ అని ఇదన్నిటిని కంట్రోల్ చేయడానికి ఇది బాగా పనికొస్తుంది. ఓకే. ప్రొవైడ్స్ సబ్స్ట్రేట్ ఫర్ పాట్స్. ఈ కోకోపాడ్స్ ఉంటాయి. యాంఫీపాడ్స్, కోకోపాడ్స్, చిన్న చిన్న బ్రెయిన్ స్ట్రీమ్స్ ఇలాంటివి చాలా ఉంటాయి. మరి అవన్నీ దాక్కోవటానికి, తినటానికి మనకు అక్వేరియంలో పాడ్స్ ఉండడానికి ఒక చోటు కావాలి కదా! ఓకే. ఆ చోటు ఇదనమాట. మంచిగా మొత్తం హెయిరీగా ఉండి పీచులాగా ఉంది. దాక్కోవటానికి, తినటానికి మంచి ప్లేస్ అవి బ్రీడ్ చేయడానికి గాని. అందుకనే ఇవి పాడ్స్‌కి అనేది బాగా పనికొస్తుంది. అంతేకాకుండా ఈ సీ హార్స్ అనేవి ఇట్లాంటివి అనేది కొన్ని ఏరియాస్‌లో బ్యాన్. మన ఇండియాలో కూడా బ్యాన్ అలాంటివి. అవి కొంతమంది పెడతా ఉంటారు. దాని గురించి నేను డీప్‌గా వెళ్ళదలుచుకోలేదు. క్లియర్‌గా చెప్పాలి చెప్తే ఏదైనా అందుకని నేను వెళ్ళదలుచుకోలేదు. అలాంటి వాటికి కూడా ఇది మంచి నెస్ట్ అవుద్దనమాట. ఒక గూడు లాంటిది. సీ హార్స్ ఇలాంటి వాటికి కూడా ఒక మంచి గూడు లాంటిది. ఓకే. కాబట్టి పాడ్స్ ఎవరైనా పెంచదలుచుకుంటే ఇది వాటికి మంచి ఫుడ్ అట్ ది సేమ్ టైం మంచి హౌస్.
ఒక రకంగా చెప్పాలంటే మంచి యొక్క హౌస్. కాబట్టి పాట్స్కి అనేది ఇది బాగా పనికొస్తుంది. నెక్స్ట్, ఇంతకు ముందే చెప్పాను, వేస్ట్ న్యూట్రియన్స్ అనేది రీఫ్ ట్యాంక్లో తీసేస్తుంది. వేస్ట్ న్యూట్రియన్స్ అనేది రీఫ్ ట్యాంక్లో తీసేస్తుంది అంటే అన్వాంటెడ్గా మీరు కొంత ఫుడ్ వేస్తారు. ఫుడ్ అనేది ఫిషెస్ అన్నీ తింటాయి అనేది గ్యారంటీ లేదు. గ్యారంటీ లేదు. కొంత వేస్ట్ అనేది పోతుంది. కొంత వేస్ట్ అనేది పోతుంది. ఈ కోరల్స్ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. మన కంట్రీలో కాకపోయినా వేరే కంట్రీస్లో కోరల్స్ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. ఈ కోరల్స్లో కూడా కోరల్ ఫీడ్ ఇస్తూ ఉంటారు. ఇచ్చినప్పుడు అది కూడా కొంత వేస్ట్ కింద వాటర్లో కలుస్తూ ఉంటుంది. మరి అదేం చేయాలి? కాబట్టి ఈ వేస్ట్ని మొత్తాన్ని మన చీటోమార్ఫా రిమూవ్ చేస్తుంది. ఓకే. ఈ థాయిలాండ్, ఫిలిప్పైన్ ఇలాంటి కంట్రీస్లో ఈ చీటోర్ అనేది కొన్ని ఆల్గే ఈటింగ్ ఫిషెస్ ఉంటాయండి. ఆల్గే ఈటింగ్ ఫిషెస్, ఈ ర్యాబిట్ ఫిష్ అయితేనేమి, ఈ మిల్క్ ఫిష్ అయితేనేమి, ఇలా కాకుండా మనకి ట్యాంక్స్ ఉంటాయి. ట్యాంక్స్, హర్మిట్ క్రాబ్స్ ఉన్నాయి, ఇన్వర్ట్స్, ష్రింప్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు ఈ చీటోమార్ఫాని తింటాయి. బ్రహ్మాండంగా తింటాయి. ఓకే. వాళ్ళు ఈ చీటోమార్ఫాని వాడుకుంటూనే వీటిని పెంచుతున్నారు కూడా. ఓకే. వీటిని ఆక్వాకల్చర్లో పెంచుతున్నారు. ఓకే. చీటోమార్ఫాలో చాలా రకాలు ఉంటాయని చెప్పాను. మనకు మేజర్గా మన రీఫ్ ట్యాంక్లో లేదా మెరైన్ ట్యాంక్లో 3 రకాలు వాడతారు. 3 రకాలు. మిగతావి వాడతారని కాదు. మేజర్గా వాడైతే ఈ మిగతాయి అనేది ఎక్కడ నేనైతే ఇంతవరకు వింటమే తప్ప నేను ప్రాక్టికల్గా చూసింది అయితే లేదు. అంటే మిగతా ఆల్గే కూడా ఓకే. మనకైతే మాత్రం, మన వాళ్ళైతే మాత్రం ఇది ఎందుకు వాడతారంటే ఇది ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. ఈ 3 రకాలు అట్ ది సేమ్ టైం గ్రోత్ బాగా ఉంటుంది, అన్నింటిని బ్యాలెన్స్ చేయగలదు. మిగతాయి అంత అనువుగా ఉండకపోవచ్చు. ఓకే. ఇందులో వచ్చేసరికి చీటోమార్ఫా లైనమ్ ఒకటి, చీటోమార్ఫా స్పిరాలిస్ ఒకటి, చీటోమార్ఫా క్రాసా ఒకటి. ఈ 3 రకాలు మనకు కనపడతాయి. ఓకే. ఇది చీటోమార్ఫా లైనమ్ అండి. ఓకే. దీన్ని ఫ్లాక్స్ బ్రిక్ వీడ్ అంటారు. ఓకే. ఫ్లాక్స్ బ్రిక్ వీడ్. ఇంకొక పేరు వచ్చేసరికి దీనికి స్పగాటి ఆల్గే. స్పగాటి ఆల్గే. ఇది చూడటానికి ఇలా ఉంటుంది. చూడటానికి ఇలా ఉంటుంది. ఇవి ప్రొఫెషనల్స్ అయితే తప్ప మిగతా వాళ్ళు గుర్తుపట్టలేరు. ఇది గుర్తుపట్టలేరు. నేను జనరల్గా మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను అంతే. అన్నీ ఒకటే రంగు ఉన్నాయి కదా, పీచులాగానే ఉన్నాయి, కొబ్బరి పీచులాగానే ఉంది కదా అంటే ఫీలింగ్లో ఉంటారు. ఓకే. చూడడానికి అయితే ఇట్లా కొంచెం లైట్ కలర్లో ఉంటుంది, అంత రింగులుగా తిరిగి ఉండదు. ఓకే. ఇదిగోండి, దీన్ని గుర్తుపెట్టే విధానం ఎట్లంటే ఇది ఫిలమెంటల్గా లూజ్గా ఉంటుంది. అంటే అట్లా మరీ మనకు చిక్కుపడినట్టుగా వండుకోకుండా లూజ్గా ఉంటుంది. వాటర్లో బాగా తేలాడుతుంది. రాక్స్కి ఇలాంటి వాటికి షెల్స్కి ఏమైనా ఉంటే అటాచ్ అవుతుంది. దీనికి మామూలుగా దీని యొక్క లెంత్ ఎంత ఉందంటే, ఒక తీగ యొక్క లెంత్ 5 సెంటీమీటర్స్ నుంచి 30 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. 30 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. కొన్ని సార్లు ఏమో రింగులు తిరిగినట్టుగా అది ఇచ్చాను కదా, అది ఒక రకంగా అయితే మీకు గుర్తుపట్టడం కష్టం. కాబట్టి మేజర్ గుర్తు ఏంటంటే లైట్ కలర్లో ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే లైట్ కలర్లో ఉంటుంది. డార్క్ గ్రీన్ కూడా ఇచ్చారు. అంటే ముదిరితే బాగా డార్క్ గ్రీన్ అవుతుంది. 30 సెంటీమీటర్స్ అంటే అది బాగా డార్క్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఓకే. ఎక్కడ ఉంటుంది అంటే ఇది మేజర్గా ఎక్కువగా ఈ శాండీ ఏరియాస్, ఇసుక తిన్నెల దగ్గర, ఇసుక రాక్స్ ఉన్న దగ్గర, ఆ ఏరియాస్లో టైడల్ పూల్స్ దగ్గర ఇది బాగా కనపడుతుంది. ఇది బాగా కనిపిస్తుంది. ఓకే. ఐడెంటిటీ ఇందాక చెప్పాను, లూజ్గా ఉంటుంది, ఫిలమెంట్ లాగా, సిలిండ్రికల్ ఆర్ సాలెంట్ సెల్స్ ఉంటాయి. ఇది మనకు కష్టం లేండి. ఇవన్నీ ఏంటంటే ఈ మైక్రోస్కోప్ పెట్టి చూసే వాళ్ళకి జనరల్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అంతవరకే. కాకపోతే ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది అంత రుచికరంగా అయితే ఉండదు. అంటే మనం తినడానికి అది కాదు. నేను ఇవి తింటాయని చెప్పాను కదా ఇంతకుముందు, మనకు ఏంటి ఇన్వర్ట్స్, వాటికి అంత రుచికరంగా అయితే ఉంటుంది, అంత రుచికరంగా అయితే ఉండదు. ఓకే. మిగతాదంతా ఇంకా మామూలే. మిగతాదంతా కూడా ఇంకా మామూలే. ఇంకా హైడింగ్ స్పాట్ ఇస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది, అదంతా ఓకే. కానీ ఇది ఫుడ్ కింద అన్ని ఇన్వర్ట్స్ తినడానికి ఇష్టపడు. ఇది అంత రుచికరంగా ఉండదు. రుచికరమైన గడ్డి కాదు ఒక రకంగా చెప్పాలంటే వాటికి. ఓకే. దీని డిస్ట్రిబ్యూషన్ వచ్చేసరికి వరల్డ్ వైడ్గా ఇలా ఉందండి. వరల్డ్ వైడ్గా మ్యాప్ ఇది మన ఇండియాలో. ఇది ఎక్కడ పట్టినా దొరుకుతుంది చూడండి. చెన్నై దగ్గర నుంచి, కేరళ దగ్గర నుంచి, ఇటుపక్క కర్ణాటక దగ్గర, కలకత్తా, ఈ అన్ని ఏరియాస్లో ఇది కనబడుతుంది. ఓకే. అన్ని ఏరియాస్లో ఇది కనబడుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి చీటోమార్ఫా స్పిరాలిస్. ఇది చూడండి ఇది ఎలా ఉందో. ఇది విపరీతమైన రింగుల జుట్టు అనుకోండి. రింగుల జుట్టు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ కింద ఇచ్చారు చూసారా, ఇది టూ మచ్గా పెరిగి బాగా పెద్ద సైజ్ అయితే ఇలా గుట్టలా కనిపిస్తుంది. కానీ ఒరిజినల్ షేప్ అయితే ఈ రెండు. ఓకే. దీన్ని మనకు ఓకమోర్ అనే వాళ్ళు 1903లో కనిపెట్టారు దీన్ని. అందుకని ఆ పేరు ఇచ్చారు. ఇది ఎక్కువగా కనపడేది జపాన్ ఇట్లాంటి ఏరియాలో కనపడుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా ఎక్కడ పెరుగుతుందంటే ఈ సముద్రంలో వాల్కానిక్ రాక్స్ ఉంటాయి. వాల్కానిక్ స్నేల్ కూడా ఉంది. దాని గురించి నేను చెప్పలేదు. వాల్కానిక్ స్నేల్ అనేది కూడా ఒకటి ఉంది. అలాంటి హీట్ని తట్టుకునే స్నేల్ కూడా ఒకటి ఉంది. బ్లాక్ కలర్లో ఉంటుంది. కొట్టి చూడండి, నెట్లో మీకు వస్తుంది.
అలాంటి ప్రదేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది ఇది. ఓకే, ట్రాపికల్ సీస్, సౌత్ పసిఫిక్, ఈస్టర్న్ ఐలాండ్ ఇలాంటి వాటిల్లో ఎక్కువగా టెంపరేచర్ ఉన్న చోట ఇది బాగా మనకు కనపడుతుంది. మనకు టెంపరేచర్ ఎక్కువగా ఉన్న చోట ఇది కనిపిస్తుంది. ఓకే, ఇది డిస్ట్రిబ్యూషన్ వచ్చేసరికి ఇదండి. వరల్డ్ వైడ్గా ఇది మన ఇండియాలో ఒక్క ఈ రేంజ్లో మాత్రం దొరుకుతుంది. ఈ కలకత్తా రేంజ్లో, ఈ కలకత్తా దగ్గర ఆ ఏరియాలో ఆ సీలో దొరుకుతుంది. ఓకే, ఇండియాలో ఒక స్పాట్లో దొరుకుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి చీటోమార్ఫా క్రాసా. ఇది చూడండి ఇది ఎలా ఉందో. ఇది మరి లైట్ కలర్లో ఉంది. అంటే ఫిలమెంట్ అంటే ఈ తీగ ఉంది కదా, తీగ యొక్క మందం పెరగటము తగ్గటంలో ఉంటుందండి. తీగ యొక్క మందం బాగా మందంగా ఉండటము, సన్నగా ఉండటంలో ఉంటుంది. వీటిని మెయిన్గా ఐడెంటిఫై చేసేది వాటిని బట్టి, రెండోది కలర్ని బట్టి. ఓకే, ఇది ఇలా ఉంటుంది కొంచెము. ఇది సన్న తీగ, ఒక రకంగా చెప్పాలంటే సన్న తీగ. ఓకే, దీని డిస్ట్రిబ్యూషన్ అయితేనేమి ఇది. మన ఇండియాలో కూడా దీని డిస్ట్రిబ్యూషన్ లేదు అసలు. చూడండి, మన ఇండియాలో అసలు డిస్ట్రిబ్యూషన్ అనేది లేదు. ఇక్కడ ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కానీ ఎక్కడైనా కానీ తెప్పించుకోవడం తప్ప ఇదైతే లేదు మన ఇండియాలో అయితే. దీన్ని కనుగొంది మాత్రము ఇది 1845లో కనుక్కున్నారు. ఓకే, అంటే ఇప్పుడు మన ఇండియాలో మనకేం దొరుకుతాయి ఎక్కువగా? ఇప్పుడు ఇందాక చూపించిన వాటిలో రెండిట్లో చీటోమార్ఫా ఫస్ట్ ఒకటి దొరుకుతుంది, సెకండ్ స్పిరాల్సిస్ ఒకటి దొరుకుతుంది. ఓకే, క్రాసా ఒకటి దొరుకుతుంది, లైనమ్ అనేది ఇది ఫస్ట్, సెకండ్, ఇవి రెండు మాత్రం దొరుకుతాయి. ఓకే, ఇది వచ్చేసరికి చీటోమార్ఫా యాంటినియా. ఇది మనకి ఇండియాలో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందండి. ఇది చెప్పాలంటే ఇంకా అచ్చం కొబ్బరి పీస్లానే ఉంటుంది. ఇది చూడండి, ఇది సెల్యులర్ స్ట్రక్చర్. ఇదిగోండి 2 సెంటీమీటర్స్లో, ఇది 1 mm ఇట్లా రేంజ్లో ఉంటుంది ఇది. ఓకే, ఇది చూడండి అసలు ఇది చీటోమార్ఫా లాగా ఇందాక చెప్పిన దానికి ఈ జాతి అదేనేమో కానీ అసలు ఆ కంపారిజనే చేయలేరు. చూడండి, ఇది ఏదో గడ్డి పెరిగినట్టుగా ఉంది. అది ఒక తీగలాగా లేదు, ఏం లేదు, ఒక గుట్టలాగా చిన్న గడ్డి పెరిగినట్టుగా ఉంది ఇది ప్రతి ఒక్క స్పాట్. ఓకే, ఇది మనకు ఎక్కువగా విశాఖపట్నము, ఈ టెన్నీ పార్కు, విశాఖపట్నం ఇట్లాంటి ఏరియాస్లో బాగా దొరుకుతుంది. ఓకే, దీని ప్రైమరీ మనకు చీటోమార్ఫా యాంటినియా కానీ, లేదా దీన్ని ఎరియా అని కానీ పిలుస్తారు. ఓకే, ఇండియాలో అయితే బ్రహ్మాండంగా దొరుకుతుంది. ఈ విశాఖపట్నము, గోవా, తమిళనాడులో ఫుల్గా దొరుకుతుంది. ఎక్కువగా రాక్స్ ఉన్న ఏరియాలో దొరుకుతుంది. ఇదిగోండి ఇచ్చాను చూడండి. ఇంకోటి వచ్చేసరికి చీటోమార్ఫా బ్రాంకోగ్నియా. ఇది హార్వే వాళ్ళు 1858లో కనుక్కున్నారండి. ఇది ఇంకో రకమైన చీటోమార్ఫా. ఇది కూడా మనకు వెస్ట్ బెంగాల్, గోవా, తమిళనాడు, విశాఖపట్నంలో దొరుకుతుంది. ఓకే, అంటే మనకు నెట్లో చీటోమార్ఫా అమ్మే వాళ్ళంతా అది ఏది ఏంటి అని మాత్రం వాళ్ళని అడగద్దు. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు మారుతూనే ఉంటాయి. మనకు సముద్రంలో చాలా దొరుకుతూనే ఉంటాయి. వాళ్ళు ఏది తీసుకొచ్చి మీకు ఇస్తున్నారో వాళ్ళకి కూడా తెలియదు. వాళ్ళని సైంటిస్టులు ఏందండి చూడటానికి. వాళ్ళకి ఏదో దొరికింది తీసుకొస్తారు. అంతవరకు ఏదో ఎక్స్పర్ట్స్ అయితే అని గుర్తుపట్టగలరు అది పైన చూసి. అంతేగాని మైక్రోస్కోప్ వేసి ల్యాబ్లో పెట్టి చూడగలరా ఏంది? అంత అవసరం ఏముంది? మనం దాని పని మాత్రమే, దాన్ని వాడుకోవడం వరకే చూసుకోవాలి. మిగతాదంతా మనకు అనవసరం. ఓకే, ఇది కూడా మనకు దొరుకుతుంది. ఇక రీఫ్ ట్యాంక్లో ఇంపార్టెన్స్ ఏంటి? రీఫ్ ట్యాంక్లో ఇంతవరకు మీరు చీటోమార్ఫా చూశారు, అది ఏం చేస్తుందో చూశారు, దాని యొక్క స్ట్రక్చర్ చూశారు, ఎక్కడ దొరుకుతుంది చూశారు. ఓకే, ఎన్ని టైప్స్ ఉన్నాయి చూశారు. ఇక రీఫ్ ట్యాంకు లేదా మెరైన్ ట్యాంకు, ఇది మేజర్ పర్పస్ ఏంటి? ఇంతకు ముందే చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూట్రియంట్స్, వేస్ట్స్ మొత్తం తగ్గిస్తుంది. నైట్రేట్స్, ఫాస్ఫేట్స్, ట్రేస్ ఎలిమెంట్స్, కెమికల్స్, మినరల్, ఇది మన మెటల్స్, న్యూసెన్స్, ఆల్గే బ్రేకేజ్ మొత్తాన్ని తగ్గిస్తుంది. ర్యాపిడ్గా పెరిగిద్ది. ర్యాపిడ్గా ఇది పెరుగుతుంది అంటే ర్యాపిడ్గా మీ ట్యాంక్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ తగ్గుతున్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి, వైస్ వర్సా, అటు ఇటు. ఓకే, అంతేకాకుండా ఇది పార్ట్స్కి బాగా పనికొస్తుంది. ఈ కోపు పార్ట్స్, యాంపీ పార్ట్స్, మిగతా అన్నిటికీ ఇది బ్రహ్మాండంగా పనికొస్తుంది. వాటి యొక్క గూడు ఫిషెస్కి, కోరల్స్కి కూడా పనికొస్తుంది. అట్ ది సేమ్ టైం కొన్ని ఫిషెస్ని దీన్ని తింటాయి, ఇన్వర్ట్స్ కూడా దీన్ని తింటాయి. ఓకే, ఇక చీటో గ్రోత్, దాని యొక్క హెల్త్ కీ ఫ్యాక్టర్స్ ఏంటి? ఫస్ట్ లైట్. నేను ముందే చెప్పాను, దీనికి లైట్ బాగా కావాలి. ప్లాంటెడ్ ఎక్వేరియం లైట్ అయినా సరిపోతుంది. కాకపోతే హై ఇంటెన్సిటీ ఫుల్ స్పెక్ట్రమ్ లైట్ అయితే బాగా పనికొస్తుంది. కాబట్టి ఎల్ఈడి లైట్స్ వాడండి. రెడ్ స్పెక్ట్రమ్ లైట్ కరెక్ట్గా బ్యాలెన్స్ అయిందంటే మాత్రం బ్రహ్మాండంగా పెరుగుతుంది. అది ఈ చీటోమార్ఫాకి లైటింగ్ ఎంత కావాలి? 8 అవర్స్, 12 అవర్స్, 16 అవర్స్, ఎంతైనా సరే అది మీ ఇష్టం. ఎక్కువ లైట్ ఉంటే ఎక్కువ పెరుగుతుంది, అంతే. ఎక్కువ లైట్ ఉంటే ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి లైటింగ్ ఎక్కువ వేసే కొద్దీ మిగతా ఆల్గే వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇది దాన్ని కంపీట్ చేసి ఇది ఎక్కువ పెరుగుతుంది. ఓకే, అది ఎంత పెరగాలి ఏందనేది మీ చేతిలోనే ఉంది. ఒకటి ట్యాంకులో ఉన్న ఫుడ్, న్యూట్రియంట్స్, రెండోది లైట్. ఈ రెండే కావాలి దానికి, వేరేది మిగతా వాటితో పెద్ద అవసరం లేదు. ఓకే, రెఫ్యూజియం లైట్ అనేది ఇన్ జనరల్ ఎప్పుడైనా ఎట్లా ఉంటుందంటే, మనకు ట్యాంక్ లైట్ అంటే డిస్ప్లే ట్యాంక్ లైట్ మార్నింగ్ వేస్తే రెఫ్యూజియం లైట్ నైట్ వేయటమంటారు. అంటే వైస్ వర్సా, రివర్స్లో అట్లా వేస్తే ఏంటంటే బ్యాలెన్స్ అవుతుంది, కంటిన్యూస్గా ఒకటి రన్ చేయకోకుండా. అందుకనే డిస్ప్లే ట్యాంక్ లైట్ మార్నింగ్ వేసి ఉంచితే
ఇది రెఫ్యూజం లైట్ నైట్ వేసి ఉంచండి ఇలా. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ లైటింగ్ ఇది పీహెచ్ స్వింగ్ అనేది ఇది తగ్గిస్తుందండి. ఓకే, నైట్ టైంలో మీరు ఇట్లా రన్ చేయటం వల్ల పీహెచ్ అప్ అండ్ డౌన్స్ ఏమైనా ఉంటే ట్యాంక్లో అవి డౌన్ అయిపోయి బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, లైటింగ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి వాటర్ ఫ్లో. చీటో మార్ఫాకి వచ్చేసరికి మోడరేట్ నుంచి స్ట్రాంగ్ వాటర్ కావాలి, స్ట్రాంగ్ వాటర్ మూమెంట్ కావాలి. అందుకోసమే చీటో మార్ఫా ఒక బంతిలాగా మనకు ఫ్లోట్ అవుతూ ఉంటుంది కాబట్టి మన రెఫ్యూజంలో కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే దానికి మూమెంట్ సరిగ్గా లేకపోతే చిన్న మోటార్ పెట్టండి, ఎయిర్ ఫిల్టర్తో ఉన్న ఒక మోటార్ పెట్టండి. ఆ మోటార్ స్పీడ్గా వాటర్ని సర్క్యులేట్ చేస్తుంది కాబట్టి ఇది కూడా రొటేట్ అవుతుంది. ఓకే, అంతేకాకుండా డిట్రైటస్ అంటేనేమి వేస్ట్ అయితేనేమి మిగతా ఏమున్నా సరే వచ్చినా సరే అందులో మనకు అట్లా అంటి పెట్టుకొని అట్లా అతుక్కుని ఉండుకోకుండా అట్లా తిరగటం వల్ల ఏమవుతుందంటే అవన్నీ మళ్ళీ వాటర్లోకి రిలీజ్ అయిపోయి మనకు వేరే చోట కలెక్ట్ అవుతాయి. ప్రోటీన్ స్కిమ్మర్లోనూ ఎక్కడో ప్యాడ్స్లోనూ ఇది ఉంటాయి కదా, ఫిల్టర్ ప్యాడ్స్లో ఎక్కడో కలెక్ట్ అవుతాయి. ఓకే, న్యూట్రియన్ లెవెల్స్ న్యూట్రియంట్ లెవెల్స్ ఇది పెరగాలంటే ఎంత కావాలి మీకు చెప్పాను, నైట్రేట్ ఫాస్ఫేట్ కంపల్సరీగా కావాలి. నైట్రేట్ అనేది ఖచ్చితంగా 5 ppm ఉండాలి, ఫాస్ఫేట్ అనేది 0.03 ppm ఉండాలి. అంటే ఎప్పుడు కాన్స్టెంట్గా మెయింటైన్ అవుట్ ఉండాలి. ఈరోజు ఉంది రేపు లేదనుకోండి ఇంకో వారంలో చచ్చిపోతుంది. అందుకనే ఇది పెద్ద ట్యాంకులకే పనికొస్తుంది, చిన్న ట్యాంకులకి పనికిరాదు. ఒక రోజులోనే 50%. ఒక బాల్ పెడితే 2 రోజులకి రెండో బాల్ పుట్టేంత కెపాసిటీ దీనికి ఉంటే ఇంకా దీన్ని చిన్న ట్యాంక్స్కి ఎట్లా వాడతామండి? ఓకే, కాబట్టి లో న్యూట్రియన్స్ ఉంటే ఇది పనికిరాదు. ఇంక అప్పుడు మీరు అడిషనల్గా మీరు ఇంక దీన్ని కాపాడటం కోసం న్యూట్రియన్స్ యాడ్ చేయాలి. ఈ నైట్రేట్ ఫాస్ఫేట్ ఇవన్నీ మీరు సపరేట్గా మళ్ళీ ప్లాంటెడ్ ఎక్వేరియంకి యాడ్ చేసినట్టుగా దీనికి యాడ్ చేయాలి. ఓకే, డౌన్ సైడ్స్ ఉన్నాయి, అదే దీనికి కూడా నెగిటివిటీస్ ఉన్నాయి, నేను చెప్తాను. ఇక మెయింటెనెన్స్ టిప్ వచ్చేసరికి రెగ్యులర్గా చీటో మార్ఫాకి మెయింటెనెన్స్ అయితే కావాలి. అట్లా చేస్తేనే మ్యాక్సిమం బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే అది 2 రోజులకి డబుల్ అవుతూ ఉంటుంది. మీరు తెచ్చింది ఒక చిన్న ఫుట్బాల్ సైజ్ తీసుకొచ్చారు, చిన్న టెన్నిస్ బాల్ సైజ్ తీసుకొచ్చారు అనుకోండి, మీ రిఫ్యూజం చిన్న సైజ్ ఉంది, అది వారం రోజులకి ఫుట్బాల్ సైజ్ అయితే ఏం చేస్తారు? అని కట్ చేసి తీస్తూ ఉండాలి. ఎంత పెద్దదైతే మీ ట్యాంక్లో న్యూట్రియన్స్ అంత డౌన్ అయిపోతూ ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి, ఎంత పెద్దదైతే అంత తగ్గిపోతూ ఉంటాయి. రెండోది, లైట్ అనేది ఎక్కువగా ఉండే కొద్దీ, మందంగా ఉండే కొద్దీ లోపలికి పెనిట్రేట్ అవ్వదు. చీటోమార్ఫ్ లోపల ఉన్న పార్టికల్స్ మొత్తం చనిపోయి పైన ఉన్నది మాత్రమే బతుకుతుంది. ఇది ఒక ప్రాబ్లం ఉంది. అంతేకాకుండా దీన్ని కట్ చేసినప్పుడు ఈ చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి కదా, దీన్ని ఎట్లా కట్ చేసినప్పుడు అవి తిరుగుతూ ఉంటాయి, వాటర్లో ఎక్కడో ఒక ట్రాప్ అవుతూ ఉంటాయి. ఓకే, రెగ్యులర్గా మెయింటైన్ చేయకపోతే మీ ఫుడ్ వేస్టేజ్ ఇంకంతా అందులో ఉండిపోతూ ఉంటుంది. ఈ న్యూట్రియన్ స్పైక్స్ కూడా అప్ అండ్ డౌన్ ఉంటాయి. అంటే పెద్ద సైజు, ఎక్కువ సైజు, ఒక ఫుట్బాల్ సైజ్ చీటోమార్ఫా ఉంటే ఎంత ఉందండి, ట్యాంకులో ఉన్నది మొత్తం ఒక వారంలో పీల్చేస్తుంది. తర్వాత ఎక్కడి నుంచి తేవాలని? అందుకనే ట్యాంకులో ఉన్న న్యూట్రియన్స్కి మీ చీటోమార్ఫాకు బ్యాలెన్స్ అయ్యేటట్టుగా ఉండాలి. న్యూట్రియన్ స్పైక్స్ కానీ జరగకూడదు ఎప్పుడు. ఓకే, కాబట్టి మీరు ఎప్పుడు దీన్ని హెల్తీగా మెయింటైన్ చేయాలంటే దీన్ని ఒక లెవెల్లో మెయింటైన్ చేసుకుంటూ పోవాలా. ఇది ప్రొఫెషనల్స్ ఏం అవసరం లేదు, ఇది బిగినర్స్ సరిపోతుంది. కాకపోతే పెద్ద సిస్టమ్ కావాలా, చిన్న సిస్టమ్స్లో ఇది బతకదు, కష్టం. ఇక మనకు చీటోమార్ఫా, ఇక ట్రబుల్ షూట్స్ అంటే చీటోమార్ఫాతో సమస్య ఏమైనా ఉంది అంటే నేను ఇచ్చిన కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇవి చూస్తే మీకు అర్థమైపోతుంది. చీటోమార్ఫా పెరగట్లేదు అంటే ఒకటి మీ దాంట్లో లైట్ సరిపోవట్లేదు, లేదా న్యూట్రియన్స్ అనేవి తక్కువ ఉన్నాయి. లైట్ సరిపోవట్లేదు లేదా న్యూట్రియన్స్ తక్కువ ఉన్నాయి, ఈ రెండే కారణాలు. టర్నింగ్ బ్రౌన్గా ఉండి లేదా మెల్ట్ అవ్వటం, చిన్న చిన్న పొట్లుగా రాలిపోవటం అలా ఉందనుకోండి, వాటర్ క్వాలిటీ బాగలేదు, న్యూట్రియన్స్ సరిపోలేదు, ఫ్లో కూడా సరిపోలేదు. ఓకే, టర్నింగ్ వైట్ కింద అవుతుంది అనుకోండి, లైట్ ఇంటెన్సిటీ బాగా ఎక్కువగా ఉన్నట్టు. అది తిరక్కోకుండా, బంతి అనేది ఎప్పుడూ తిరుగుతూ ఉండాలి. అలా తిరక్కోకుండా ఒక పైన మాత్రమే లైట్ ఎక్కువ తగులుతుంది, కింద తగలట్లేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, పైన వైట్ కలర్ కింద టర్న్ అవుతుంది, కింద అవ్వదు. కాబట్టి దీనికి వాటర్ సర్క్యులేషన్ అనేది బాగా ఉండాలి. ఓకే, ఇంకా రెండోది ఏంటంటే ఇది కంపీట్ అవుతుంది. ఇది ఎట్లా అంటే హెయిర్ ఆల్గేని వీటితో కంపీట్ చేసేసి విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి దీన్ని రెగ్యులర్గా మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ హెయిర్ ఆల్గేతో ప్రాబ్లం ఏంటంటే లైట్ టూ మచ్గా వేసినప్పుడు హెయిర్ ఆల్గే కూడా దీనికి కాంపిటీషన్ వస్తుంది. హెయిర్ ఆల్గే కూడా చాలా డ్రాస్టిక్గా పెరుగుతుందండి. ఓకే, అందుకోసమే ఎప్పుడు మీరు ఈ హెయిర్ ఆల్గేని చీటోని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి, హెయిర్ ఆల్గేని రిమూవ్ చేస్తున్నట్టుగా చూసుకోవాలి. ఓకే, ఈ 4 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఓకే, నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మంచి వాళ్ళ దగ్గర ఆల్గే కొనుక్కోండి. మన ఇండియాలో కొంతమంది వేస్తున్నారు, రేట్ ఎక్కువ పడుద్ది. లేదనుకుంటే నార్మల్ వాళ్ళ దగ్గర తీసుకోండి, దాన్ని మీరు క్లీన్ చేసుకోవటం అంతా చేసుకోండి, తప్పదు, అది క్లీన్ చేసుకోవాల్సిందే.
ఓకే, మంచి ఆల్గే లేదా ఎవరి దగ్గరైనా ఆల్రెడీ హాబీస్ట్ దగ్గర ఉంటే కలెక్ట్ చేసుకోండి. ఈ పెస్ట్స్ ఇందులో పురుగులు గిరుగులు అన్నీ వస్తాయి. సముద్రం తీసుకొచ్చి వాళ్ళే మీకే క్లీన్ చేసి శుభ్రంగా క్లీన్ చేసి హీరో ఒక బాక్స్ లాంటిది పంపించేస్తాడు. క్లీన్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది ఒక కట్ట పంపించేస్తారు. మీరు శుభ్రంగా క్లీన్ చేసుకోవడం మంచిది. అంటే ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. యాంఫీ పార్ట్స్, కోఫో పార్ట్స్ వస్తాయి దీంతో పాటు. అట్ ది సేమ్ టైం ఇంకా పనికిరాని చెత్త మాంసం కూడా ఇందులో చాలా వస్తాయి. వాటిని హిచ్ హైకర్స్ అంటారు, పెస్ట్స్ హిచ్ హైకర్స్. అవి తర్వాత చూద్దాం. కాబట్టి మంచి చోట కొనుక్కోండి, లేదా కొనుక్కుందని క్లీన్ చేసుకోండి. ఇంతే, ఒకటే మార్గం. ఇంకొకటి, మీరు వాడు పంపించాడు కదా అని చెప్పేసి వాడు ఎక్కువ సైజ్ పంపించాడు అనుకోండి, అంతా మీరు వేయాల్సిన అవసరం లేదు, వేస్ట్ పోతుందని కక్కుర్తిపడి మొత్తం వెయ్యొద్దు. అది వారం రోజుల వరకు బాగానే ఉంటుంది, తర్వాత మొత్తం చస్తుంది. మీ ట్యాంక్లో సరిపోయేంత న్యూట్రియంట్స్ ఉండాలి. లైట్ వేసాం పెరగట్లేదు, లైట్ వేసాం పెరగదంటే కుదరదు. ఆ న్యూట్రియంట్స్ అనేది కంపల్సరీ. ఓకే, ఇంతవరకు పాజిటివ్ సైడ్స్ చూసారు చీటోమార్ఫా. ఇప్పుడు నెగిటివ్ సైడ్స్ చూడండి. నెగిటివ్ సైడ్స్ చూడండి. ఇది చీటోమార్ఫా డౌన్ సైడ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నీళ్ళలో తేలుతుంది, డిస్ప్లే ట్యాంక్ పనికిరాదు. నీళ్ళలో తేలేది ఎలా ఉంటుందండి? ఆ, చండాలంగా ఉంటుంది. అది తేలుకుంటూ అటు ఇటు అటు ఇటు పోతూ ఉండి ఏదో పాచి తేలినట్టుగా. ఓకే, మినీ ట్యాంక్స్కి, నానో ట్యాంక్స్కి సూటబుల్ కాదు. పెద్ద ట్యాంక్స్కి పనికి వస్తుంది. మినిమం 300 లీటర్స్ ఆ పైన ఉంటేనే పనికి వస్తుంది. ఓకే, అంటే బయోలోడ్ ఎక్కువగా ఉండాలి. ఓకే, రీఫ్ ట్యాంక్స్కి అయితే బాగా సూటబుల్, ఎందుకంటే అందులో న్యూట్రియన్స్ అనేవి కలుపుతూ ఉంటారు. ఈ మెరైన్ ట్యాంక్స్, ఫిష్ ఆయిల్ ట్యాంక్స్కి అంత యూస్ఫుల్ ఏం కాదు. ఓకే, అంత యూస్ఫుల్ ఏం కాదు. ఈ చీటోమార్ఫా ఏంటంటే మనం రిఫ్యూజన్లో పేల్చినా సరే, పెంచినా సరే, చిన్న చిన్న మొక్కలు ఏమంతి వెళ్ళి ఆ డిస్ప్లే ట్యాంక్లో పడ్డాయి అనుకోండి, అక్కడ కూడా పిచ్చి పిచ్చిగా పెరిగిద్ది. దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. అదొకటి. ఈ డెడ్ టిష్యూస్ ఉంటాయి, అంటే ఈ చిన్న చిన్న కట్ చేసిన తర్వాత, ట్రిమ్ చేసిన తర్వాత మిగిలిపోయిన తునకలు ఉంటాయి కదా, అవి డిస్ప్లే ట్యాంక్లో రొటేట్ అవుతూ ఉంటాయి. దాన్ని ప్రాపర్గా ఫిల్టర్ చేసుకోవాలి. ఇది ఎక్కువగా ఉందనుకోండి, మందంగా పెరిగిందనుకోండి, డెబ్రీస్, వేస్ట్స్ అంతా అందులో కలెక్ట్ అవుతాయి. అంత చెత్త అంతా వచ్చి దాని దగ్గర ఆగిపోద్ది. దాన్ని క్లీన్ చేసుకోలేక సావాలి. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఈజీగా న్యూట్రియన్స్ లేకపోతే వెంటనే చచ్చిపోద్ది. న్యూట్రియన్స్ లేకపోతే ఎంత 2-3 రోజుల్లో మీకు తేడా కనపడుద్ది, 1 వీక్లో చనిపోద్ది. ఒకటే లేదు, న్యూట్రియన్స్ అనేది కంపల్సరీ కావాలి. ఓకే, చీటోలో పారాసైట్స్ అనేవి ఎక్కువ వస్తాయి, ఈ హిచ్హైకర్స్, పెస్ట్స్ అనేవి ఎక్కువ వస్తాయి. కాబట్టి దాన్ని ఖచ్చితంగా క్వారంటైన్ చేసుకోవాలి. క్వారంటైన్ అంటే శుభ్రం చేసుకోవాలి. ఒక రకంగా శుభ్రం చేసుకోవాలి. ఓకే, ఇకపోతే లాట్ ఆఫ్ లైట్ కావాలి. లాట్ ఆఫ్ లైట్ కావాలంటే మాత్రం మీకు ఖచ్చితంగా కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. దీనికి లైట్ ఎక్కువ కావాలి, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. మంచి లైటే వాడాలి. ఓకే, రెండోది గుడ్ వాటర్ ఫ్లో ఉండాలి. వాటర్ ఫ్లో ఉండాలంటే సరైన వాటర్ ఫ్లో లేకపోతే చిన్న మోటార్ పెట్టాలి. మోటార్ పెట్టాలంటే మళ్ళీ కరెంట్ సప్లై వస్తుంది. ఓకే, కొన్ని కొన్ని టైంలో న్యూట్రియన్స్ సరిపోతే స్కిమ్మర్ ఆపాల. ఈ స్కిమ్మర్ కూడా చేసేది అదే కదా, వేస్ట్ని తీసేస్తుంది. ఆ వేస్ట్ని తీసేస్తే దీనికి సరిపోయేంత న్యూట్రియన్స్ దొరకలేదు అనుకోండి, ఇది చచ్చిపోద్ది. ఇది చచ్చిపోద్ది. అప్పుడు మీరు ఏం చేయాలి? మళ్ళీ డోసింగ్ చేయాలి. డోసింగ్ అనేది చెయ్యాలి. ఈ చీటో అనేది ఈ డైనోస్ అయితేనే మిగతా ఆల్గేకి బాగా హై న్యూట్రియన్స్ని అబ్జర్వ్ చేస్తూ కంపీట్ చేస్తూ ఉంటుంది. అది బ్యాలెన్స్ అవుతుందా లేదా చూసుకోవాలి. ఇది మీరు సరిగ్గా దీన్ని మెయింటైన్ చేయకపోతే, అంటే మార్నింగ్ డిస్ప్లే లైట్, నైట్ వచ్చేసరికి రిఫ్యూజన్ లైట్ మెయింటైన్ చేయకుండా ఎలా పడతారా చేస్తే పీహెచ్ అనేది పడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ మోతాదులో చీటో ఉంటే పీహెచ్ అనేది పడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇది ఎక్కువగా పెరిగింది అనుకోండి, టూ మచ్గా పెరిగింది అనుకోండి, బాగా మందంగా, లైట్ అనేది లోపలికి పోదు, లోపల చీటో మార్ఫా చిన్నగా చనిపోతూ ఉంటుంది. న్యూట్రియన్స్ అనేవి మళ్ళీ స్పైక్ అవుతాయి. ఓకే, ఇక ఇంకొకటి ఏం చెప్పాలంటే, ఆల్మోస్ట్ చీటోమార్ఫా పెడితే ఇంకొక మ్యాక్రో ఆల్గేని మీ దాంట్లో పెంచడం అనేది జరగని పని. 100% జరగదు, అంటే 99.9% జరగదు. అంటే మీరు అనొచ్చు కదా సముద్రంలో పెరుగుతుంది కదా, సముద్రం అనేది వ్యాస్ట్ సిస్టము, మన ట్యాంక్తో కంపేర్ చేయొద్దు. అక్కడ పెరుగుతాయి, అక్కడ కావాల్సినంత అన్నీ దొరుకుతాయి. మన ట్యాంక్లో దొరకవు. ట్యాంక్లో చీటోమార్ఫా ఉందంటే మిగతాయి పెంచడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అది. ఓకే, ఈ చీటో అనేది బాగా పనిచేసింది అనుకోండి, నైట్రేట్స్, ఫాస్ఫేట్స్ అన్నీ తగ్గిపోతాయి. ఈ కోరల్స్ పెట్టుకున్న వాళ్ళు ఎల్పిఎస్, ఎస్పిఎస్ కోరల్స్ ఉన్నాయి. ఇవి కోరల్కి సంబంధించిన ఫుడ్ని కూడా, అంటే కోరల్కి సంబంధించిన మెటల్స్ ఇట్లాంటి కొన్ని అవసరం పడతాయి కదా, వాటికి కూడా న్యూట్రియంట్స్, మినరల్స్ అయితే దాన్ని కూడా ఇది ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఇది ఎట్లా ఉండాలంటే అండి, ఇది అట్లా పైకి పోకూడదు, అట్లా కిందకి పడిపోకూడదు, మధ్యలో మెయింటైన్ చేస్తూ ఉండాలి. అది దీన్ని మెయింటైన్ చేయాలంటే ఇంకొక రకంగా చెప్పాలంటే పెద్ద సిస్టమ్ అయితే ఆటోమేటిక్ అదే మెయింటైన్ అవుతుంది, చిన్న సిస్టమ్లకు అయితే కష్టం. అంతే. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ పెడతా ఉన్నాను. నేను ఏది చెప్పినా సరే కంప్లీట్గా తెలుసుకొని మొత్తం చూసి నేను ట్రై చేసి మీకు చెప్తా ఉన్నాను. ఓకే, మీకు ఈ ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ ఇవ్వటం ఒకటని, రెండోది మీరు కష్టపడి చేసే పని దాన్ని సులువుకరంగా చేయటం. ఓకే, మెరైన్ హాబీ అనేది ఖర్చుతో కూడుకుందే. నేను ఖర్చుని పెంచలేను, అలా అని
పూర్తిగా తగ్గించలేను, మధ్యస్థంగా ఉండేటట్టుగా మెయింటైన్ చేయగలను, అంతవరకే. మీరు పెట్టుకోదలుచుకుంటే పెట్టుకోండి, పెంచుకోవడం అనేది మీ చేతిలో ఉంది. తగ్గించుకోవడం అనేది నాది కొన్ని టిప్స్ పడతాయి, ఆ టిప్స్ మాత్రమే నేను చెప్తా. ఓకే. రెండోది, ఇంత ఈజీ చెప్పేస్తున్నారు, లైట్ చెప్పేస్తున్నారు అని చెప్పేసి మెరైన్ హాబీని తేలిగ్గా అయితే తీసుకోవద్దు. తేలిగ్గా అయితే తీసుకోవద్దు, ఈజీయే. చెప్పాలంటే దీనికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి. ఓకే. మీరు రూల్స్ రెగ్యులేషన్స్ కరెక్ట్గా ఫాలో అవ్వకోకుండా ఏదో చూపించాడు, అక్కడ చూపించాడు, ఇక్కడ చూపించాడు, వాళ్ళు అలా పెంచేస్తున్నారు, ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అట్లేసి వదిలేశారు అనుకోండి, బాగున్నంతసేపు బాగానే ఉంటుంది, ఒక్కసారి హార్ట్ అటాక్ వస్తుంది, మొత్తం లేస్తాయి, పీసెస్ మొత్తం లేస్తాయి. అది 1 డే నుంచి 1 వీక్లో మొత్తం జరిగిపోద్ది. మీరు ₹1,00,00,000 ఖర్చు పెట్టి దీంట్లో రకరకాల ఫిషెస్ వేసి ఎంత పెద్ద సిస్టమైన వేసినా సరే, సరిగ్గా దీనికి ఫాలో అవ్వాల్సినవి ఫాలో అవ్వకపోతే మొత్తం 1 డేలో మొత్తం కొలాప్స్. మెరైన్ ట్యాంక్ ఎంత తేలిగ్గా ఉంటుందో ప్రమాదం జరిగినప్పుడు అంత దారుణంగా ఉంటుంది అదనమాట. ఇదేంటంటే మనము హై స్పీడ్ ట్రైన్లో వెళ్తున్నట్టు, జరగనంత వరకు బాగానే ఉంటుంది, జరిగితే తెలుస్తుంది దాని ఎవరు అట్లా ఉంటుంది మెరైన్ ట్యాంక్ అనేది. ఓకే. భయపెట్టాలని చెప్పట్లేదండి, సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలుసుకొని మీరు దిగేవాళ్ళు. మొత్తగా ఉతలాపిగా ఏదో పైప్ లైన్ తీసుకొచ్చాము, అక్కడ చూసి ఇక్కడ తీసుకొచ్చేసాము, ఎన్ని కుదరవు, అంత తేలిక కాదు దీంట్లో. ఓకే. మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ పెడతానండి, మీరు ఫస్ట్ వీడియోస్ అన్నీ చూడండి. నా దాంట్లో వీడియోస్ ఏంటంటే కొంచెం లెంతీగానే ఉంటాయి. ఈ లెంత్ ఎందుకు ఇస్తామంటే ఇన్ఫర్మేషన్ కోసం ఇస్తాము. మీరు ఆ లెంత్ చూడకుండా స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోవటము, వినకుండా వెళ్ళిపోవటం, ఇదే ముందులే తెలిసిందిలే, ఇదే ప్రాబ్లం వచ్చేది మన దాంట్లో. నేను ఆక్వాస్కేపింగ్ రాక్ స్కేపింగ్ వీడియో కూడా చేశానండి, దానికి ఎక్కువ మంది చూడలేదు. 56 minutes వీడియో, రాక్ స్కేపింగ్ వీడియో చాలామంది చూస్తారు అనుకున్నా. చాలామందికి ఇది నెట్లు బాగా యూజ్ అవుతుంది, రకరకాల షేపులు మనకు వాటర్లో తీసుకొస్తాము, అంటే మన రాక్స్లో తీసుకొద్దామని చూస్తూ ఉంటారని చెప్పి నేను చూశాను. ఆ వీడియో అంతమంది చూడలేదు, ఎందుకంటే లెంత్ ఎక్కువ ఉంది. మన వాళ్ళకంతా స్వీట్ అండ్ స్మార్ట్, అంతనే ఫాస్ట్గా అయిపోవాలి, అది ఇందులో కుదరదు, మీరు ఏం చేసినా జరగదు. ఓకే. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ అండి. బాయ్.